హలో హలో అందరికీ నమస్కారం చేయి. అందరికీ నమస్కారం నేను చేయను అనకూడదు. అందరికీ నమస్కారం చేయాలి. ఎందుకు చేయాలి? మంచి కార్యక్రమం కదా. శత్రువు అంటే చాలా ప్రసిద్ధి చెందిన కార్యక్రమం కదా. అందుకే చక్కగా నమస్కారం చేయాలి. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలి. సరే గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్. చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు నమస్కారం నేను చేయనయ్యా. ఎందుకు చేయవు చెప్పు. నాకు రాదు. నీకు నమస్కారం చేయడం కదా. చూడు, మన మల్లికార్జున శర్మ గారిని చూస్తే నమస్కారం కానీ సాంప్రదాయం కానీ మొత్తం అర్థమవుతాయి. రవీంద్రబాద్ కార్యదర్శిగా పద్ధతి క్రమ పద్ధతిలో సేవ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి నమస్కారం చేయాలి. నేర్చుకోవాలి. ఎలా నమస్కారం చేయాలా? నీకు చెప్పినట్టు చేస్తావా? ఓకే, ఇలా చేయి. సోదర సోదరీమణులారా ఏంటి ఇలా చెప్పు. సోదర సోదరీమణులారా. సోదరి నన్ను తక్కువ ఉన్నారు. సోదరిమణులు తక్కువ ఉన్నారా? తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే నీకెందుకు? మరి నమస్కారం చేయడం సాంప్రదాయం కాబట్టి తప్పనిసరి చేయాలి. ఇప్పుడు చెప్పు. సోదర సోదరీమణులారా. సోదర సోదరీమణులారా అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నీకు కాదు. నాకు కాదా? కాదు. నువ్వు నాకు నమస్కారం చెప్పిన పర్లేదు కానీ మంచి ఏంటంటే ఇంగ్లీష్ కూడా చేస్తావా? ఈ తెలుగు. అవును, తెలుగు గొప్పది కదా. తెలుగు భాష గొప్పది కాబట్టి, తెలుగు ప్రజలు గొప్పవాళ్ళు కాబట్టి తెలుగు నమస్కారం చేద్దాం. చాలా సంతోషం. అసలు గట్టిగా చప్పట్లు కొడితే తెలుగు కూడా మనం తెలుగుని కూడా గౌరవించినట్టు. ఓకే, ఇంగ్లీష్లో నువ్వు నమస్కారం చేయవచ్చు. సరే, ఓకే. అసలు చిన్న చిన్న పదాలు మాట్లాడవచ్చు. అప్పుడప్పుడు అది అందరికి అలవాటే. మంచిగా నీ వివరాలు కొన్ని చెప్పాలి. ఏంటది? నీ దేవురు. నీ దేవురు నాది ఇంతకుముందు ఖమ్మం, ఇప్పుడు హైదరాబాద్. మరి నీ దేవుడు? ఇంతకుముందు హైదరాబాదే, ఇప్పుడు హైదరాబాద్. ఇంతకుముందు హైదరాబాదే, ఇప్పుడు హైదరాబాద్. ఓహో. మరి హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు మా ఇల్లు నల్లకుంటలో. ఏంటి? మా ఇల్లు నల్లకుంటలో. అందుకే నా నల్లకున్నావు. నల్లకుంటుంటారా? మరి మీ ఇల్లు ఎక్కడ? ఎర్రగడ్డ. ఎర్రగడ్డలో ఏంటి అది అక్కడ తీసుకున్నావు? నేను ఎర్రగున్నా. ఎర్రగున్న వాళ్ళు ఎర్రగడ్డలు ఉంటారా? నల్లగున్న వాళ్ళు నల్లకుంటలు ఉంటారా? మరి సన్నగా ఉన్న వాళ్ళు సన్నత నగర్లు ఉంటారు. సన్నగా ఉన్న వాళ్ళు సన్నత నగర్లు ఉంటారా? భలేవాడిగా వద్దురు కానీ కరెక్ట్ చెప్పు. మీ ఇల్లు ఎక్కడ? నాగార్జున ఇంటి ఎదురుగా. నాగార్జున. నాగార్జున అంటే అక్కినేని నాగార్జున. ఓహో, ఓకే ఓకే. మరి అక్కినేని నాగార్జున ఇల్లు ఎక్కడ? నా ఇంటి ఎదురుగా. అర్థమవుతుందిలే. మీ ఇల్లేమో నాగార్జున ఇంటి ఎదురుగా, నాగార్జున ఇల్లేమో మీ ఇంటి ఎదురుగా. మరి మీ ఇద్దరు ఇల్లు ఎక్కడ? ఎదురుగా. ఇలా చెప్తే అడ్రస్ అర్థం కాదు కానీ నీ వివరాలు ఇంకోటి చెప్పాలి. ఏంటిది? నీకు అన్నయ్యలు ఎంతమంది? 7. 7 అన్నయ్యల? అబ్బా. మరి తమ్ముళ్ళు ఎంతమంది? 7. 7 అన్నయ్యలు, 7 తమ్ముళ్ళు. అంటే మీ ఇంట్లో 2 కబడ్డీ జట్లకు సరిపోను జనం ఉన్నారనమాట. అవునయ్యా. మీ నాన్నగారు ఏం పని చేస్తుంటారు? ఇంకో జట్టు కోసం ట్రై చేస్తున్నారు. ఇంకో జట్టు కోసం ట్రై చేస్తున్నారా? అంటే కుటుంబ నియంత్రణ పాటించలేదు. ఏదయ్యా? కుటుంబ నియంత్రణ పాటించకపోతే చాలా కష్టం. అయితే నీ ఇష్టం. ఏం నా ఇష్టం? ఒక తిక్క మాట్లాడితే నేను ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఒక్క తల్లిదంతా ఎగిరి సూర్యాపేటలో పడతావు. ఏంటయ్యా? ఒక్క తల్లిదంతా ఎగిరి సూర్యాపేటలో పడతావు. కొంచెం గట్టిగా ఉన్నావు. కొంచెం గట్టిగా అనాలా? ఎందుకో? విజయవాడ. నువ్వు అనేవాడు కానీ వదిలే కానీ మరి చక్కగా కరెక్ట్గా మాట్లాడు. కరెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అదే రొటీన్కి వస్తాయి కొన్ని పదాలు. రొటీన్కి వచ్చినంత, రొటీన్ అనేది కూడా ఇంగ్లీషే. వచ్చినంత మాత్రాన మనం తెలుగు మాట్లాడినట్టు కాదు. అలా వస్తే పర్వాలేదు కానీ ఓకే. మరి ఇక్కడ చక్కగా చాలా ఉన్నారు. ఎవరితోనైనా మాట్లాడతావా? పిల్లలు ఉంటావా? పిల్లలు ఉన్నారా? చిన్న పేరా? దాదా సరే గట్టి చప్పట్లు కొట్టండి. పిల్లలు ఉంటే మంచిది కదా. ఓ మిమిక్రీ. ఏం చేయాలి? ఏం చేయాలి? కుక్క ఎలా ఆవరిస్తుంది? ఏ కుక్క? ఏ నీ పేరేంటమ్మా? తేజస్. ఓ తేజస్. ఏంద్రా నల్లగున్నావు? ముద్దుగా ఉన్నాడు పిల్లలు. ముద్దుగున్నాడా? ముద్దుగున్నాడు. నీ పేరేమో తేజస్ కదా? చేయి. కట్టుకో, ఏం కాదు. చిన్నపిల్లలా కట్టుకోండి. చెప్పు. మిమిక్రీ చేయాలి కదా. మిమిక్రీ ఏం చేయాలి? అదే ఇందా చెప్పేదా కుక్క ఎలా వస్తుంది? ఏ కుక్క? ఏ కుక్క? ఢిల్లీ ఉందా? ఢిల్లీలో కుక్క అరిస్తే ఎలా ఉంటుంది? అసలు నీ తొలకైందో? ఎందుకన్నా ఢిల్లీలో కుక్క వస్తే ఇక్కడికి వినకూడదు ఉందో?
నువ్వు ఆ రూట్లో వచ్చేవా? సరే ఢిల్లీ కాదు కానీ ఈ హైదరాబాద్ ఉందా? హైదరాబాద్లో కుక్క ఎలా అరుస్తుంది? అసలు నీకు తొలకైందో ఎందుకని ఇక్కడ కుక్కలు అరవై కలుస్తాయి. కలుస్తాయా? కుక్కని కల్పించుంటున్నావు కానీ ఓకే, చాలా సంతోషం. నాన్న నీకు రోజు స్కూల్కి వెళ్తున్నావా? వెరీ గుడ్. రోజు వెళ్ళదు. రోజు స్కూల్కి వెళ్ళొద్దాం. రోజు వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళాలి? వారానికి ఒక్కరోజు వెళ్ళాలి. అబ్బా, వారానికి ఒక్కరోజు స్కూల్కి వెళ్ళరా? వారానికి ఒక్కరోజు అంటే ఏ రోజు వెళ్ళాలి? ఆదివారం, సండే వెళ్ళాలి. సండే రోజు స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. అర్థమైందా? ఇలాంటి వేదికల మంచి మంచి ప్రోగ్రామ్స్ పిల్లలు కూడా రావాలి, బాగా చూడాలి, బాగా చదువుకోవాలి. అంతే, అలా చెప్పొద్దు. చిన్న పోటీ పెట్టి చేస్తానా? వీడు ఎలా చేస్తే నువ్వు అలా చేయాలి. అర్థమైందా? వీడు ఎలా చేస్తే నువ్వు అలా చేయాలి. ఓకే, రెడీ? ఒకసారి గట్టి క్లాస్ కొడితే ఇక పోటీ మొదలు పెడదాం. వీడు నువ్వు రెడీయా? రెడీ? 1 కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. వీడితో వీడు పోటీ పడుతున్నాడు బాబు. ఓకే, రెడీ? 1 2 3. నువ్వు 3 చెప్పద్దు. నువ్వు 3 చెప్పద్దు. చెప్పద్దు. రెడీ? 1. నువ్వు చెప్పొద్దు. రెడీ? 1 2. దండం పెడతారా? ఇబ్బంది పెట్టక ఇంతమంది ముందు. 2 3 చెప్పొద్దు. చెప్పొద్దు. రెడీ? 1 2 3 4. కాంపిటీషన్స్లో 4 ఉంటుందా? ఉండదు. నువ్వేం మాట్లాడకాగు. 1 2 3 చెప్తే స్టార్ట్ చేయాలి. రెడీయా? 1 2 3 స్టార్ట్. ఇలా అన్నమ్మా, ఇలా 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 అడిది. అందరు అంకులు చూస్తారు. గట్టి క్లాస్ కొట్టండి ఇప్పుడు బాబు అని. మళ్ళీ ఇలా 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 మళ్ళీ ఇలా చాలా స్పీడ్గానే ఇలా మళ్ళీ ఇలా 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 ఇలా. సరదాగా మాటలతోనే కాదు, చేష్టలతో కూడా సరదాగా నవ్వించుకోవచ్చు. మా గురువుగారు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారు, అదేవిధంగా ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియు డైరెక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు, మిగతా అతిథులు, ఆహ్వానితుల తోటి కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మీ వద్ద సెలవు తీసుకుంటుంది మల్లం రమేష్ నాయక్.